మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఈ చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించినటువంటి ఈ కుటుంబ సభ్యులకు, సోదరులు మంగే గారు, జయమ్మ గారు, అబ్రహాం గారు, వారి సతీమణి, వారి పిల్లలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. ఫర్ వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు తనతో పాటు తనతో ఉన్నటువంటి అపోస్తులను ఉద్దేశించి, తనతో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, మేము వెలుచూపు వలన నడుచుకోవట్లేదు, విశ్వాసము వలన మేము నడుచుకుంటున్నాము. ఇది పౌలు తన జీవితంలో, పౌలు కానీ అపోస్తులు కానీ వారి జీవితాలలో అనుభవపూర్వకంగా వాళ్ళు చేశారు. దాన్ని ఈ కనిపించే దృశ్యమైనటువంటి వాటిని బట్టి వాళ్ళు నడుచుకోవట్లేదు, విశ్వాసాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చాలు చూడండి, ఈ బలాధిక్యము మా మూలమైంది కాదు. సహజంగా వారి బోధలు, వారు చేసే కార్యాలు, అపోస్తులు చేసే బోధలు, వారు చేసే కార్యాలు చూస్తున్నటువంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు వాళ్ళు చేసేవి. సామాన్యమైన మనుషులు ద్వారా జరిగేటువంటివి కాదు ఇవి. ఏదో ఒక శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి, ఏదో ఒక బలం, వాళ్ళకి కనిపించని ఒక శక్తిని వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చూస్తున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి స్పష్టంగా అర్థమవుతుంది. పౌలు ఏమంటున్నాడంటే, మీకు కనిపించింది ఒక శక్తి ఉంది, మాకు ఈ మంటి ఘటాలలో ఐశ్వర్యం ఉంది. ఏంటి ఆ ఐశ్వర్యం అంటే దేవుడే. ఆ ఐశ్వర్యము దేవుడే. అందుకే ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు ఈ మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవుడే అదృశ్య శక్తిగా వారిలో ఉండి పనిచేస్తున్నాడు. మరొక వచనం చూడండి, 5వ వచనాన్ని మీరు గమనిస్తే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఎవరు ప్రకాశించింది? దేవుడే. అక్కడే కదా ఉంది, అంధకారములలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే. యేసుక్రీస్తును కూర్చున్నటువంటి మహిమను, ఆయన జ్ఞానమును క్రీస్తునందు వెల్లడిపరచడానికి వారి హృదయములలో ప్రకాశించాడు అని మాట్లాడుతున్నాడు. సో వారి యొక్క బలము, వారి యొక్క శక్తి మనుషులకు కనిపించట్లేదు, కానీ వారికి అర్థమవుతుంది. మనుషులకు తెలియట్లేదు, వాళ్ళకు తెలుసు. వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి, ఆ బలాధిక్యం ఎలా వచ్చింది వాళ్ళకి? ఎవరి వల్ల? దేవుని వల్ల. అంటే అదృశ్యంగా దేవుని యొక్క శక్తి వారిలో పనిచేస్తుంది. అదృశ్యంగా దేవుడు కనిపించకుండా వారి ద్వారా కార్యాలను జరిగిస్తున్నాడు. మరొక వచనంలో 8వ వచనంలో అంటాడు, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అంటే అపాయాలు, కష్టకాలాలు, శ్రమలు అన్నీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, పడిపోయే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కానీ వాటన్నిటిలో నుండి వాళ్ళకి విజయం వస్తుంది.
వాళ్ళు వాటిలో పడిపోవట్లేదు. తరం పడుతున్నారు కానీ దిక్కు లేకుండా ఉండే వాళ్ళేమి కాదు. పడద్రోయబడుతున్నారు కానీ నశించి వాళ్ళేమి కాదు. ఎటుపోయినా శ్రమ పడుతున్నారు కానీ ఇరికింపబడట్లా. అలాగే అపాయాల్లో ఉంటారు కానీ వాళ్ళకు ఉపాయం దొరుకుతుంది. ఎందుకు ఇదంతా? ఇది ఎలా జరుగుతుంది వారి జీవితంలో అంటే దేవుని యొక్క అదృశ్య శక్తి, దేవుడు కనిపించకుండా ఆయన యొక్క శక్తి వీరిలో కనపరచబడుతుంది, వీరిలో వెల్లడవుతుంది. సో మనుషులు వారు చూడటానికి బలహీనులుగా ఉండొచ్చు, సామాన్యమైన వాళ్ళుగా ఉండొచ్చు, ఆర్డినరీ పీపుల్గా ఉండొచ్చు. కానీ వారు చేసే కార్యాలు, వారి యొక్క శక్తి, వాళ్ళు వీళ్ళని ఏం చేయాలన్నా కుదరట్లేదే, వాళ్ళు ఇరికిద్దాం అనుకున్నా వాళ్ళు తప్పించుకుంటున్నారే, పరద్రోయాలనుకున్నా వాళ్ళు నాశనం అవ్వట్లేదే, వాళ్ళకి అర్థం కావట్లా. ఇలా ప్రయత్నించేటువంటి వాళ్ళకి అర్థం కావట్లా. కానీ వీళ్ళకి అర్థమవుతుంది ఏమని, దీని వెనక దేవుని హస్తం ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు మా వెనక, కాబట్టి అదే మా ధైర్యము అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. సో వారు విశ్వాసంతో నడుస్తున్నారు. వాళ్ళు బయటికి కనిపించేటువంటి ఈ కంటి చూపుతో వాళ్ళు చూడట్లేదండి. వాళ్ళు భౌతికంగా చూస్తున్నప్పటికి కూడా వారి యొక్క విశ్వాస ప్రయాణం ఏదైతే ఉందో అది కేవలము ఫెయిత్ను, విశ్వాసాన్ని బేస్ చేసుకొని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అలాగే ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడతాడు. కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. అంటే మేము మాట్లాడేటువంటి మాటలు ఏవో గాలికి మాట్లాడే మాటలు కాదు, ఏదో నోరుంది కాబట్టి మాట్లాడేటువంటి మాటలు కాదు. స్పష్టంగా మాకు ఒక విశ్వాసం ఉంది. మేము ఒక విశ్వాసముతో మేము ఒక దానిని, ఒక విషయాన్ని ఎరిగిన వారమై మీతో మాట్లాడుతున్నాము. అదేంటంటే యేసును లేపిన దేవుడు మమ్మల్ని లేపుతాడు, మిమ్మల్ని లేపుతాడు. పౌలు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ ప్రజలతో ఈయన చెబుతున్నాడు, మేము మాట్లాడేటువంటి మాటలో పసలేని మాటలు కాదు, ఏదో తెలివి తక్కువ మాటలు కాదు మాట్లాడేది. మేము ఏదైతే మాట్లాడుతున్నామో అది విశ్వసించి మాట్లాడుతున్నాము. మేము విశ్వసించి మాట్లాడుతున్నాం. ఏం విశ్వసిస్తున్నాము? యేసుని లేపిన దేవుడు మమ్మల్ని లేపుతాడు. మమ్మల్ని మాత్రమే కాదు, మా సమాచారాన్ని విని విశ్వసించినటువంటి మిమ్మల్ని లేపుతాడు. ఒకరోజు మేము మిమ్మల్ని కలుసుకుంటాం, ఒకరోజు మనందరము ఆయన సన్నిధిలో లేపబడి కలుసుకుంటాము అనేటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు అంటే దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైంది. అది కేవలం మాటతో ఉండేది కాదు, అది బయట కంటికి కనిపించే దాన్ని బట్టి చూసేది కాదు. విశ్వాసాన్ని బట్టి మాత్రమే మనం దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోగలుగుతాం, చూడగలుగుతాము. అందుకే ఆయన అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. మేము దృశ్యమైన వాటిని చూడట్లా, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. అందుకే కనుక క్షణమాత్రముండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనిపించని వాటిని ఎలా చూస్తాము? బై ఫెయిత్, నాట్ బై సైట్. కనిపించిన దానిని విశ్వాసంతో చూస్తాం, కంటితో చూడలేము. విశ్వాసం అంటే అదే. దేవుడున్నాడు, దేవుడు క్రీస్తును లేపాడు, ఆయన లేపిన దేవుడు నన్ను లేపుతాడు, మా సమాచారాన్ని విన్న మిమ్మల్ని దేవుడు లేపుతాడు, మనం ఒక రోజున ఆయన దగ్గర కలుసుకుంటాము అనేది కంటితో కనిపించేదండి? కంటితో కనిపించేదా? కాదు. ఈ కంటితో కనిపించిన దానిని మనము విశ్వసిస్తున్నాము. ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు, మేము నడుస్తుంది నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. ఈ కంటి చూపుతో చూసేదాన్ని బట్టి కాదు మేము నడుచుకునేది. ఈ లోకంలో విశ్వాసమును బట్టి మేము నడుచుకుంటున్నాము. సో క్రైస్తవులు అయినటువంటి మనము కూడా మన కంటికి కనిపించేటువంటి వాటిని బేరీజులు వేసుకొని వాటిని బట్టి మనము ఈ లోకంలో నడవకూడదు, జీవించకూడదు.
సహజంగా ప్రతి మనిషి, లోకంలో జీవించే ప్రతి మనిషి, మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి ప్రతి వాడు, ఆత్మ సంబంధమైన సంగతులు సరిగా అర్థం కాని ప్రతి వారు ఈ లోకంలో వారి కంటికి కనిపించే వాటిని బట్టి మాత్రమే వారి యొక్క ప్రయాణాలను కొనసాగిస్తుంటారు, వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. వారికి క్రైస్తవులకి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యత్యాసం ఏంటంటే, మనం కంటికి కనిపించే వాటిని బట్టి నడుస్తామా? నడవకూడదు. కంటికి కనిపించే దాన్ని బట్టి నడవకూడదు. కంటికి కనిపించిన దానిని దేన్ని బట్టి నడవాలంటే దాన్ని విశ్వాసం ఉంచి నడవాలి, విశ్వసించి మనము నడవాలి. పౌలు, అపోస్తలులు వాళ్ళ యొక్క జీవితంలో దానిని క్రియారూపంలో వాళ్ళు జరిగించారు. కనుకే ఆయన చెబుతున్నాడు, మేము విశ్వసించాము కనుక మేము మాట్లాడుతున్నాము. మేము వెలిచూపును బట్టి నడుచుకోవట్లేదు, మేము విశ్వాసమును బట్టి మాత్రమే నడుచుకుంటున్నాము. కానీ కొందరైతే ఎలా ఉన్నారంటే సంగతులను పైనే చూస్తున్నారంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 2 కొరింథీ 10:7. సంగతులను పైనే మీరు చూచుచున్నారు. కొందరంట పై విషయాలనే చూస్తున్నారు. పై విషయాలు అంటే వారి కంటికి కనిపించే దాన్ని బట్టి వారు మాట్లాడతారు, కంటికి కనిపించే దాన్ని బట్టి తీర్పులు తీరుస్తారు. పౌలు అంటున్నాడు, మీరు పైన చూస్తున్నారు అని చెబుతూ ఆ కింద వచనాలు అంటాడు. 10వ అధ్యాయము 2-7 వచనాల, 2 కొరింథీ 10వ అధ్యాయం 2-7 వచనాల్లో 2వ వచనం, శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకుంటున్నారు కదా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవాలని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపుకుంటున్నట్లు చేయడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము శరీరధారులంగా మేము నడుచుకుంటున్నాము, కానీ మా ఆయుధాలు కంటికి కనిపించేవి కాదు. మీరు భౌతికంగా ఆలోచిస్తున్నారేమో, మేము భౌతికమైనటువంటి యుద్ధం చెయ్యము. మా ఆయుధాలు కంటికి కనిపించినవి, అవి ఎంత బలమైనవి అంటే దుర్గాలను సైతము పడద్రోస్తాయి. వాటిని ఆ ఆయుధాలు, దుర్గములు అంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద కట్టడాలు, కోటలను పడదోస్తాయంట. ఏంటి ఈ కోటలేంటి? భౌతికమైన కోటలు కాదు. భౌతికమైన కళ్ళతో చూస్తే భౌతికమైన కోటలు కనిపిస్తాయి, భౌతికమైన కళ్ళతో చూస్తే భౌతికమైనటువంటి ఆయుధాలు కనిపిస్తాయి. కానీ విశ్వాసంతో మనం చూసినప్పుడు వాళ్ళు అంటున్నాడు, మీరు విషయాలను పైనే చూస్తున్నారు. పైన చూడబాకండి. పైన చూస్తే మేము భౌతికమైనటువంటి శరీర సంబంధాలుగా నడుచుకున్నట్లు మీకు కనిపిస్తుంది. కానీ మీరు విశ్వాసంతో మీరు చూడండి, మా యొక్క నడక లేకపోతే మేము జీవించే జీవితము ఎటువంటిదంటే, మా యుద్ధాలు మేము ఎవరితో యుద్ధం చేస్తున్నాం, ఆ యుద్ధం చేయడానికి మా ఆయుధాలు అవి కంటికి కనిపించేవి కాదు. బలమైనటువంటి వాటిని పడద్రోస్తాయి మా ఆయుధాలు, అవి కంటికి కనిపించవు. ఏంటి ఆయుధములు? ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. ఇంకా సహోదరి చెప్పినట్టు ఇంకా చాలా ఉన్నాయి, ప్రార్థనను చాలా. అవి కంటికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ప్రార్థన, పవిత్రత, ఆత్మ సంబంధమైన కంటికి కనిపించినటువంటి ఆయుధాలను వాళ్ళు ధరించుకున్నారు. ఆ ఆయుధాలతో ఎంత పెద్ద దుర్గాలనైనా పడద్రోస్తారు. అసలు అక్కడ ఉన్న దుర్గాలు ఏంటి? 6వ వచనం చూడండి, 5-6 వచనాలు. 2 కొరింథీ 10వ అధ్యాయం 5-6 వచనాలు. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను
క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. వీళ్ళు పడదోసే దుర్గాలు ఎటువంటివి? వీళ్ళు పడదోసే దుర్గాలు ఎటువంటి అంటే వితర్కాలు, దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకము, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ప్రతి ఆలోచన, వీటన్నిటినీ వీళ్ళ దగ్గరున్న ఆత్మ సంబంధమైన ఆయుధాలతో చెరపట్టి వాటిని మొత్తం క్రీస్తుకు లోపరుస్తారు. ఒకసారి ఆలోచించండి. భౌతికమైనటువంటి యుద్ధాలు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు భౌతికంగా నడుస్తున్నారని. కానీ వాళ్ళు అంటున్నారు మేము వెలుచూపుతో నడవట్లేదు, మేము విశ్వాసంతో నడుస్తున్నాము. మేము విశ్వాసంతో నడుస్తున్నాము అంటానికి గుర్తులు ఏంటంటే మా ఆయుధాలు బయటికి కనిపించేవి కాదు. మేము ధరించినటువంటి ఆయుధాలు ఆత్మ సంబంధమైనవి. ఆ ఆత్మ సంబంధమైన ఆయుధాలు పెద్ద పెద్ద దుర్గాలనే పడదొస్తాయి. ఆ దుర్గాలు ఏంటి అంటే మీ కంటికి కనిపించేటువంటి భౌతికమైన కట్టడాలు కాదు, దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాలు, అంతే కదా, వితర్కాలు, ప్రతి దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన. వీటిని గెలవటం మామూలు విషయం కాదండి. ఈరోజు దేవునికి వ్యతిరేకమైనటువంటి వితర్కాలు, దేవునికి వ్యతిరేకమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము మనుషుల్ని చెరబడుతుంది. మనుషులు ఈజీగా వాటికి లోపడుతున్నారు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అర్థం చేసుకోకుండా భౌతికంగా వాళ్ళకి కంటికి కనిపించేటువంటి వాటిని బట్టే వాటి వైపు లాగబడుతున్నారు మనుషులు. అందుకే కొంతమంది అంటారు దేవుడు ఎక్కడున్నాడు అబ్బాయి, ఉంటే ఏది కనిపించవచ్చుగా, కాబట్టి దేవుడు లేడేం లేదు, సైన్స్ నమ్ము అంటాడు. అసలు సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు సైన్స్ అనేది ఉదాహరణ చెప్తున్నాను. సమ్ పీపుల్ మేడ్ సంథింగ్ అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక దాన్ని తయారు చేస్తున్నాడంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మెటీరియల్ ఉన్నదానిలో నుండే. ఆ ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఈజీ అండి. ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి. అంటే మనుషులు వితర్కాలండి. రోజు యవనస్తులను, చదువుకునేటువంటి వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ఈరోజు దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ఆటంకాలు, వితర్కాలు చాలా మన ముందుకు వస్తాయి. వాటిని ఎదిరించడానికి ఈ భౌతికమైనటువంటి ఆయుధాలు సరిపోవు. ఆత్మ సంబంధమైన ఆయుధాలను ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు వాటన్నిటిని మనం ఎదిరించి వాటిని క్రీస్తుకు ఏం చేస్తాం? చెరపట్టేసి వాటిని క్రీస్తుకు లోపరుస్తాము. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోపరుస్తాము. క్రీస్తుకు దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచన వచ్చినా దేవుని యొక్క వాక్యంతో సరిచూసుకొని దాన్ని చెరపట్టుకొని యేసుక్రీస్తుకు లోపరుస్తాం మనం దాన్ని. కాబట్టి పౌలు అంటున్నాడు, మేము ఈ కంటికి కనిపించేటువంటి వాటిని బట్టి నడవట్లేదు ఈ లోకంలో. మేము దేనిని బట్టి నడుస్తున్నాము? విశ్వాసమును బట్టి నడవటం అంటే ఒకటి రెండు లేదా మూడు విషయాలు చెప్తాను. విశ్వాసమును బట్టి నడవటం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడవటం అండి. విశ్వాసమును బట్టి నడవటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడవటం. రోమిలకు రాసిన పత్రికలో ఏముంది? రోమిలకు రాసిన పత్రికలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యము, క్రీస్తు యొక్క వాక్యము, క్రీస్తు యొక్క మాట. విశ్వాసము కలిగేది యేసుక్రీస్తు మాట వల్ల కలుగుతుంది. నడిచేది మనం దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అంటే ఒక వ్యక్తి విశ్వాసమును బట్టి నడుస్తున్నాడంటే దేన్ని బట్టి నడుస్తున్నట్టు? అంతే కదా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యం ఎవరిది? దేవునిది, లేకపోతే క్రీస్తుది. క్రీస్తు మాటలు, క్రీస్తు మాట వల్ల విశ్వాసం కలుగుతుంది. పౌలు వాళ్ళు ఏమంటున్నారంటే మేము వెలుచూపును బట్టి కాక దేన్ని బట్టి నడుస్తున్నాం? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను బట్టి. పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగము వాళ్ళను గూర్చి మోషే ఒక మాట అంటున్నాడు. 12వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి.
ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. 8, 9 వచనాలు. నేడు మనం ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే విల్డర్నెస్, అంటే అరణ్య మార్గంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవాలా, ఐగుప్తులో నుంచి విడుదల పొంది వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, అరణ్యంలో ఉన్నారు, ఇంకా కనాను వెళ్ళలేదు. ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నాం మనము అని చెబుతూ ఏమన్నాడు చూడండి. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. వెలిచూపు వల్ల నడవటం అంటే కంటికి కనిపించిందంతా నీకు యుక్తంగా కనిపించవచ్చు. అది ఇప్పుడు ఒకటి నీకు యుక్తంగా చేయటానికి అనిపించవచ్చు, ఇది బాగుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకోవచ్చు. కానీ వాళ్ళకి స్పష్టంగా మోషే చెబుతున్నాడు, మీరు ఇక్కడ మీ కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును, అంటే ప్రామిస్డ్ ల్యాండ్ను మీరు ఇదివరకు పొందలేదు అని చెబుతూ 12వ అధ్యాయం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 11 వచనం కూడా చూద్దాం. 11 నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములు, మీరు యెహోవాకు మొక్కుకొనిన మీ శ్రేష్టమైన మొక్కుబడులు, మీ దేవుడైన యెహోవా తన నామమును నివాస స్థలముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావెలను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమీ. నువ్వు చూసిన ప్రతి స్థలంలో నీ దహన బలులు అర్పించకూడదు. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు 14వ వచనం, ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలములనే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించున్న సమస్తమును అక్కడే జరిగింపవలను. నేను మీకు ఆజ్ఞాపించుచున్న 32వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టికి కనిపించినట్లుగా చేయకూడదు. వెలిచూపు వల్ల నడవటం అంటే వాళ్ళకి కనిపించిందంతా చేయకూడదండి. ఇప్పుడు వాళ్ళు ఒక చోటకి వెళ్ళారు, అక్కడ దహన బలి దేవునికి ఇవ్వాలనుకున్నారు అనుకో, వెంటనే అక్కడ దహన బలి ఇవ్వటం జరిగేది. ఇంతకుముందు ఏదన్నా అర్పణలు ఇవ్వాలంటే వాళ్ళకి కనిపించిన స్థలంలో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీ కంటికి యుక్తంగా కనిపించిన దాన్ని మీరు చేయొద్దు, మీ కంటికి యుక్తమైందిగా కనబడింది చేయొద్దు, మీరు నేను ఆజ్ఞాపించిన దానినే చేయాలి. దట్ ఈస్ ఫెయిత్ అండి. విశ్వాసం అంటే దేవుడి యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి చేయాలి. వాళ్ళు తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలమైనటువంటి ఆ కనానులో ఒక స్థలం ఏర్పరచుకుంటాడు, అక్కడ ఒక మందిరం ఏర్పడుద్ది. ఆ మందిరం దగ్గరే మీరు దహన బలులు, అర్పణలు దేవునికి ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీ కంటికి కనిపించిందంతా యుక్తంగా అనిపించినప్పటికి కూడా మీరు ఆ పని చెయ్యకూడదు. విశ్వాసంతో నడవటం అంటే వాక్యాన్ని బట్టి నడవటం అండి. ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే, ఏంటి నాకు ఇది బాగుంది నేను చేశా అంటారు, అంతే కదా. నాకు ఇది బాగుంది నేను చేశా. నీ కంటికి యుక్తమైంది చేసింది వెలుచూపు వల్ల చేసింది. నీ కంటికి యుక్తమైంది చేసింది కాదు చేయాల్సింది. విశ్వాసంతో నడుచుకోవటం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవటం. కొంతమంది అంటారు ఈ క్రీస్తు సంఘంలో అంత అదేది స్ట్రిక్ట్, ఇట్నే చేయాలి, అట్నే చేయాలి, అలాగే చేయాలి అంటారు అని అంటుంటారు కొంతమంది. అంతేకాదు ఇది చేస్తే మంచిదేగా, తప్పేముంది అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అలా అనకూడదు. అలా అంటున్నారంటే నీకు అనుకూలంగా, నీకు ఇష్టం వచ్చిన దాన్ని, నీ కంటికి ఇంపైనది, నీ మనసుకి తోచింది నువ్వు చేస్తే అది వెలుచూపు వల్ల నడవటమే కానీ విశ్వాసం వల్ల నడిచటం వల్ల కాదండి. ఎందుకో మీకు చెబుతాను. నాదాబు అబీహులు అనే వాళ్ళు ఉన్నారు కదా, వారి కంటికి ఇంపుగా అనిపించింది దేవుని సన్నిధిలో అగ్నిని అర్పించటం, ధూపం వేయటం. ధూపం వేసేటప్పుడు
ఏ అగ్ని అయితే ఏమైంది? ఏదో ఒక అగ్ని కదా, అగ్నిలో ధూపం వేస్తే, ధూపద్రవం వేస్తే ధూపమే వస్తుంది కదా, దేవుడు సంతోషిస్తాడు అనుకున్నారు వాళ్ళు. కానీ ఏమైంది? అగ్ని దిగొచ్చి అక్కడికక్కడే వాళ్ళు తగలబడ్డారు. కారణం ఏంటంటే అన్య అగ్ని, దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని వాళ్ళు తీసుకొచ్చారు. దావీదు కూడా అనుకున్నాడు, ఒక కొత్త ఎడ్ల బండిని కట్టుకుందాము, దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడానికి మంచి డాన్స్లు వేసుకుంటూ వెళ్దాం, అంటే నాట్యాలు చేసుకుంటూ వెళ్దాము, అందరినీ గ్రూప్గా చేసుకుంటూ వెళ్దాము, అన్నీ తనకిష్టం వచ్చిందే, తనకు అనుకూలమైంది, తనకు అనుకూలమైన దాన్ని చేసుకుంటూ దావీదు వెళ్ళినప్పుడు, ఆ మందసం జారి పడుతున్నప్పుడు దాన్ని దాన్ని ఎవరు పట్టుకోవాలి, ఎవరు మొయ్యాలి, ఇవన్నీ కూడా బైబిల్లో ముందుగానే చెప్పాడు, ఆజ్ఞాపించాడు దేవుడు. అవన్నీ లెక్కలేదు ఆయనకప్పుడు. లెక్క లేకుండా ఎవరైతే ఆయన అన్నట్టు తీసుకొని వచ్చాడో, ఎవరో ఒక ఆయన పట్టుకున్నాడు మందసాన్ని, వెంటనే దేవుని యొక్క కోపం ఉజ్జా మీద రగులు కొనగా ఉజ్జా అక్కడికి చనిపోయాడు. దావీదు ఏం చేయగలుగుతాడు? ఏడవటం తప్ప, వ్యాకులం చెందడం తప్ప, బాధపడటం తప్ప. తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఈ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు, మందసాన్ని తెచ్చే విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడో తర్వాత ప్రవక్తల దగ్గర, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకొని, మందసం తేవాలంటే ఇదిగో ఇలా 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 ఆయన ఆజ్ఞలు ఇవి అని చదివిన తర్వాత అప్పుడు ఆజ్ఞల ప్రకారం చేశాడు దావీదు. ఈరోజు మనం కూడా దావీదులాగా, లేకపోతే నాదాబు అబీహుల్లాగా మనం ఏమనుకుంటామంటే, మన కంటికి ఇంపైనది ఏదైనా చేయొచ్చు దేవునికి అనుకుంటుంటాం. మనం కుదరదు. అది వెలిచూపు బట్టి నడుచుకోవటమే కానీ విశ్వాసమును బట్టి నడుచుకోవటం కాదు. విశ్వాసమును బట్టి నడుచుకోవటం అంటే అర్థము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకోవటం అండి. ఎప్పుడు మనం అర్థం చేసుకుంటామో కానీ చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. కంటికి ఇంపుగా అనిపిస్తాం, నీ మనసుకి ఇంపుగా అనిపిస్తాం, నీకు బాగా అనిపిస్తాం. నీకు బాగా అనిపించడం కాదు కావాల్సిందే, నీ కంటికి బాగా కనిపించడం కాదు. అది ఆ విషయంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడా లేదా? అందుకే సమూయేలు గ్రంథంలో అంటాడు, సౌలు కూడా ఇదే తప్పు చేస్తే నేను ఎట్లా అనుకున్నాను అంటున్నాడు సమూయేలుతో. దేవుడు సంతోషిస్తాడు అనుకున్నాను ఈ కొవ్విన ఎడ్లను అవన్నీ తీసుకొస్తే అని అంటే, సమూయేలు ఏమంటున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలును కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆజ్ఞ, మాట, ఈరోజు వాటికి లెక్కలేదండి. మనకి చాలా మందికి లెక్కలేదు. మై బ్రదర్స్, మై సిస్టర్స్, గాడ్స్ వర్డ్ టెల్లింగ్ దిస్ అని చెప్తుంటే, దేవుని యొక్క వాక్యం ఇది చెబుతుంది, ఇది చెబుతుంది, ఇది చెబుతుంది అంటే అది అవసరం లేదండి. అది అవసరంలే. మాకు ఏది అనిపిస్తుందో, మా దృష్టికి ఏది బాగుంటుందో మేము అది చేస్తాం. వీళ్ళే వెలిచూపుని బట్టి నడుచుకునేవాళ్ళు, విశ్వాసంతో నడుచుకునేవాళ్ళు కాదు. బట్ వీళ్ళు అనుకుంటారు వీ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ అనుకుంటున్నారు. మేము నడిచేది విశ్వాసం ద్వారా అనుకుంటున్నారు. అది చాలా తప్పండి.